90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు, ఆయన మీదకి కొంతమంది దాడికి దిగినట్లయితే మనం ఫుటేజెస్ కూడా చూడటం జరిగింది, వీడియోస్ కూడా బయటికి రావటం జరిగింది, అండ్ కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా రాముని గురించి ఇవ్వటం జరుగుతుంది. అయితే వీటి వెనక ఉండేటువంటి అంతరార్థం ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అతనిపై అలాంటి దాడి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, అండ్ ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ప్రధాన అర్చకులు చిలుకూరు బాలాజీ టెంపుల్కి రంగరాజన్ గారు చాలా మందికి తెలుసు, అండ్ ఆయన ఏదైనా మాట్లాడుతున్నారు అని అంటే ఇప్పటికీ కూడా వినేటువంటి వాళ్ళు, పాటించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వ్యక్తిపై కొంతమంది దాడి చేయడం జరిగింది. అది కూడా సీసీ ఫుటేజ్ చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. అండ్ ఇంట్లోకి వెళ్ళి చొరబడి ఆయనతో మాట్లాడుకుంటూ ఇదిగో ఇలా ఇలా మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ కొన్ని వీడియో ఫుటేజెస్ కూడా వచ్చాయి. ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి సార్? చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకులైనటువంటి ఎస్ రంగరాజన్ గారికి యావత్ హిందూ జాతి తరపున ఒక క్షమాపణ వేడుకుంటూ, వారికి జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన జరిగిందో కొంత మేమందరం కూడా దిగ్భ్రాంతిని గురయ్యాం. ఇటువంటి జరగకూడదు, కానీ జరిగింది. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో చాలామంది ఉండిపోయారు. ఆయన అలా చేతులు కట్టుకుంటూ ఆ వీడియో ఫుటేజ్లో అంత దయనీయ స్థితిలో కూర్చొని ఉన్నటువంటి ఏదైతే ఆ దృశ్యాన్ని చూసామో ఎవరం కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ప్రధానంగా ముందుగా వారికి మేము క్షమించమని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ దాడి జరిగింది అన్యమతస్తులు ఎవరు చేయలే. ప్రజాస్వామ్యం మీద దాడి జరిగింది, న్యాయమూర్తుల మీద దాడి జరిగింది, పోలీసు వ్యవస్థ మీద దాడి జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే సూడో సైకిక్ భావజాలం ఉన్నటువంటి కొంతమంది, మావోయిస్ట్ భావజాలం, రాడికల్ భావజాలం ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి ఒక అనైతిక చర్యగా దీన్ని మేమైతే ఖండిస్తాం నాగరాజు గారు. ప్రధానంగా ఎందుకంటే జరిగిన సంఘటన అది వారి ఇంట్లో ఆయన ముందు రోజు ప్రయాగరాజ్ యాత్ర చేసుకొని మహాకుంభమేళ క్షేత్రంలో ఆయన స్నానాధిక కార్యక్రమాలు చేసుకొని ఇంటికి వచ్చిన తరుణంలో వచ్చి బహుశా పడుకున్నారనుకుంటాను. మిడ్ నైట్ ఎప్పుడో వచ్చారు. ఎర్లీ మార్నింగ్ దేవాలయ ప్రాంగణానికి కొంతమంది నల్ల దుస్తులు ధరించి, మెడలో కాషాయ కండువా ధరించి, నుదుట కొన్ని ఊర్ధ్వపుండ్రాలు ధరించి, ఏదో భక్తులు మాంత భక్తులను ఎవరూ లేవన్నటువంటి ఒక స్థితిలో వాళ్ళందరూ ఒక 20 నుంచి 26 మంది, బహుశా లెక్క పెడితే కనిపిస్తుంది ఒక 26 మంది కనిపించారు. మనం ఆ యొక్క వీడియో ఇది రిలీజ్ చేశారు. దాంట్లో వాళ్ళందరూ వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న అర్చకుల వారిని అడగడం, లేరు వారి ఇంటి వెనకాల ఉండి క్వార్టర్స్లో ఉన్నారు, మీరు వెళ్ళి కలవచ్చానంటే ఇప్పుడు కలవలేరు, వాళ్ళు బిజీగా ఉన్నారంటే లేదండి మేము చాలా దూరం నుంచి వచ్చాం, జస్ట్ మేము మాట్లాడి వెళ్ళిపోతాం అని చెప్పి ఎంత వినయ విధేతలతో వాళ్ళు మాట్లాడడం జరిగిందంటే అంతగా జరిగింది. ఇంటి వెనకాల ఉన్నటువంటి వారి ఇంట్లోకి ప్రవేశించి ఇక అక్కడ దాడి జరిగిందండి నాగరాజు గారు. 40 మినిట్స్ అత్యంత క్రూరంగా భయభ్రాంతులకు గురి చేశారు. నిజంగా చంపేస్తారేమో అన్నటువంటి దయనీయంగా కనిపించింది ఆ వీడియోలో. ఆ వీడియో రిలీజ్ చేసింది కూడా రామరాజ్యం.net అని అందులో ఉన్నటువంటి సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వీడియో కట్స్ చేసుకుంటూ ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో దీంట్లో కూడా అందులో ప్రతి కటింగ్లో కనిపిస్తుంది. ప్రతి మాటకు ముందు ఒకసారి, మాటకు వెనక ఒకసారి, నాకు అర్థమైన భాషలు చెప్తున్నాను. ప్రతి మాటకు ముందు ఆయనకి చెంప చెల్లు అనిపిస్తున్నారు, ఆయన ఒంటి మీద పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఆయనకి ఒకవైపు కనిపిస్తుంది ఎర్రగా కమిలిపోయి ఒక భాగం కూడా కనిపించింది. కంటి నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతున్న ఆయన కిందన మోకాల మీద కూర్చోబెట్టుకొని బూట్లతోటి మేము రామరాజ్య స్థాపనకి మేము వచ్చినటువంటి మేమేదో వకాలత్ పుచ్చుకున్నట్టుగా వాళ్ళ ఇంట్లోకి షూస్తో సహా ఇంట్లోకి ప్రవేశించి ఆయనని నిర్బంధించి అక్కడ ఒక మూల కూర్చోబెట్టి ఆయన మీద వాళ్ళు మాట్లాడే పరుష పదజాలం ఏదైతే ఉందో నిజంగా చూస్తుంటే కాసేపు భయభ్రాంతులకు గురయ్యాం మనం. ఏంటంటే ఆయన నిత్యం గోవిందనామ స్మరణతో పొద్దున సాయంత్రం తిరుపతి బాలాజీ అక్కడికి వచ్చిన తను మాట్లాడుతూ తనతో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా, ఎవరైతే ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో కూడా గోవిందనామ స్మరణ చేస్తూ ప్రతి వ్యక్తిని కూడా ఆధ్యాత్మిక దూరంలో వెళ్ళడానికి కోసం ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వారి తండ్రి గారు లేనటువంటి సౌందరరాజన్ గారు కూడా వాళ్ళ జీవితాలనే పూర్తిగా అంకితం చేసుకున్నారు. రాష్ట్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖతోటి అనేక రకాలుగా యుద్ధాలు చేస్తూ అనేక రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు మాట్లాడుతూ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏకైక టెంపుల్ మాత్రమే దూపదీప నైవేద్యాలతోటి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ కబంధ హస్తాలు లేకుండా పూర్తిగా హిందూ వ్యవస్థలు అంటే హుండీ అన్నది లేకుండా కేవలం ఒక పూజ చేసుకోవడం కోసం ఒక భక్తిని ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆయన జీవితాంతం త్యాగం చేసే ఒక వ్యక్తి మీద అంత పాశవికంగా దాడి చేయండి ఏ ఒక్కరు కూడా హర్షించలేకపోతున్నారు. ఆయన మాట్లాడుతున్న ఆ నిడివి మొత్తం మాట్లాడుతుంటే ఏదో జరుగుతుంది అంటే హిందూ మతం ముసుగేసుకొని కొంతమంది ఏమైనా చేస్తున్నారా
అన్నటువంటి ఒక విషయం కూడా గుర్తొస్తుంది. ఆ వీడియోలో కొన్ని విషయాలు నేను మీతో ఒక 4-5 భాగాల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత కఠినంగా మాట్లాడుతున్నారు. అసలు నీకు వేద విద్య తెలుసా, నీకు ఆ ప్రాస తెలుసా, నీకు ఆ స్వరం తెలుసా అంటూ ఆయన్ని కింద కూర్చోబెట్టి మోకాళ్ళ మీద ఆయన లేస్తుంటూ కూడా మళ్ళీ ఆయన వీపు మీద గట్టిగా కొట్టి కింద కూర్చోబెట్టి అత్యంత దారుణంగా మానసికంగా శారీరకంగా కూడా హింసించారు. బహుశా చంపేస్తారేమో అనుకున్నారు. అయితే ఆ జరుగుతున్న వీడియో కటింగ్ గ్యాప్ అక్కడ కనిపించట్లేదు, కానీ ఆ గ్యాప్ మధ్యలో ఆయన కళ్ళు తుడుచుకుంటున్నారు. అంటే ఆ కటింగ్ మధ్యలో ఒకసారి కొడుతున్నారు, మాట్లాడుతున్నారు. దీని అంతటికి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధాన వ్యక్తి ఎవరైతే మాట్లాడుకుంటున్నామో వీరరాఘవరెడ్డిగా తర్వాత పోలీసులు తెలియపరచడం జరిగింది. వీరరాఘవరెడ్డి అయితే అదొక సినిమాలో కనిపిస్తుందండి. అంటే తను ఒక చేయిలో కూర్చుని ఆయన కింద కూర్చోబెట్టి మధ్యలో పద్యాలు పాటలు పాడుకుంటూ అది కూడా ఎందరో మహానుభావులు త్యాగరాయ వారి కీర్తనలో ఒక చరణం ఒక పాడుతూ మధ్యలో ఆయన్ని గట్టిగా హింసిస్తూ, నేను చెప్పేది విను, నేను నీ మాటలు వినడానికి నేను రాలేదు, మేము రాబోతున్న ఒక ఉగాదిలో కానీ మేము చెప్తున్నటువంటి ఆ పని ఇక్కడ చేయకపోతే నువ్వు ఉంటావో ఉండవో తెలియదన్నట్టుగా ఒక బ్లాక్ మెయిలింగ్ ఉన్నటువంటి ఒక స్థితిని అక్కడ కల్పించారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ తర్వాత విషయాలన్నీ బయటకు వెలుపులోకి వచ్చిన తర్వాత సౌందరరాజన్ గారు ఒక రోజంతా అసలు ఆ యొక్క దుస్థితి నుంచి బయట కోలుకోలేక నిన్న వెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్లో చెప్పిన తర్వాత పోలీసులు ఇమీడియట్గా వీరరాఘవరెడ్డిని తీసుకొని కొన్ని సెక్షన్స్ మీద కూడా ఆయన పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఏమిటి, అసలు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా వాళ్ళ యాక్టివిటీ ఏంటంటే యాంటీ ప్రజాస్వామ్యం అండి, డెమోక్రటిక్ యాంటీగా, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఈ దేశంలో రామరాజ్యం స్థాపన చేయాలి. మరి రామరాజ్యం చేసే స్థాపన అయితే చేసే విధానం ఇదా? రాముడు ఇలా కొట్టమని చెప్పాడా, రాముడు ఇలా తిట్టమని చెప్పాడా? నిత్యం పొద్దున్న సాయంత్రం వరకు స్వామివారికి కైంకర్యంలో ఉన్నటువంటి అటువంటి అర్చక పురోహితుల్ని మానసికంగా వేధించమని చెప్పాడా రాముడు? ఏ గ్రంథంలో చెప్పాడు? వాళ్ళు చెప్తుందంతా కూడా డెఫినెట్గా ఏంటంటే ఒక మావోయిస్ట్ భావజాలం. ఏదో ఆశిస్తున్నారు వాళ్ళు. అంటే ఏమంటున్నారు అక్కడ? వాడు చెప్పే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వస్తున్నటువంటి మీరు ఎవరైతే అర్చన చేయించుకుంటారో వాళ్ళ యొక్క గోత్రాలు తీసుకొని ఆ గోత్రాల్లో క్షత్రియ అంటే ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ క్షత్రియ ఆ పౌరుషున్నటువంటి వ్యక్తుల యొక్క లిస్టు తయారు చేయండి. ఇది కాకుండా వైశ్యుల యొక్క గోత్రనామాలు తీసుకోండి. వైశ్యులు అంటే ఎవరు? మనీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ మనీ ఇచ్చే వాళ్ళ యొక్క లిస్టుని తీసుకోండి, వాళ్ళ ద్వారా మనీని సంపాదించండి. అంటే ఇక్కడ హుండీ లేకుండా ప్రజలకి స్వామివారి యొక్క కైంకర్యం చేయడంలో ఎంతో పాత్ర పోషిస్తున్నటువంటి రంగరాజన్ గారికి అట్లా కాకుండా హుండీ ఇంకో రకంగా తీసుకోమని చెప్తూ ఆయన మీద మానసికంగా హింసిస్తూ ఏం చెప్తున్నారు, ఆ లిస్టుని తీసుకుని మాకు ఇవ్వండి, ఇక్కడ రామరాజ్యం స్థాపించాలి. అంటే ఒక సూడో సైకిక్ భావజాలం అనమాట. అంటే మీరు ప్రజాస్వామ్యంలో మావోయిస్టులు ఎలా ఉంటారో, నక్సలైట్లు ఎలా ఉంటారో అటువంటి స్థితి హిందూ మతంలో చెప్పించారా అన్నట్టుగా తయారైంది. వీళ్ళకి 26 మందో 30 మంది సంస్తున్నారు. మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్లో ఆ రామరాజ్యంలో పౌరసత్వం తీసుకోవడం కోసం చెప్పి 300 రూపీస్ కట్టమని చెప్తున్నారు. ఎప్పుడో రామరాజ్యం స్థాపన వస్తుందట. ఆ రామరాజ్యం వస్తే అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పౌరసత్వం ఇస్తాం, ఏవో ప్రత్యేక రాయితీలు ఇస్తాం, ప్రత్యేక పథకాలు ఇస్తాం. అంటే గవర్నమెంట్లో ఉంటూ గవర్నమెంట్కి యాంటీ గవర్నమెంట్కి పనిచేస్తూ ఇక్కడ న్యాయమూర్తుల్ని అంటే కోర్టుల్ని న్యాయ వ్యవస్థని పూర్తిగా మేము నాశనం చేయడానికి వచ్చే ఒక మాట మాట్లాడడం జరిగింది. అది చాలా తీవ్రమైన క్రిమినల్ చర్య. ఎవరు కూడా హర్షించారు. అంటే ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగా మనకు మత స్వేచ్ఛ హక్కు ప్రసాదించారు. దాని తగ్గట్టుగా మనం పోరాటం తప్పించి అంతే తప్ప నేనేదో నా రాజ్యం నా మతం అని చెప్పి ఒక ఐఎస్ఐ ఉగ్రవాదులాగా, ఒక ఐఎస్ఐ టెర్రరిస్టులు అని చెప్పి మనం కొన్ని మత సంఘాలు చెప్తాం. మనం అటువంటి భావజాలం అంటే పేట్రియాటిక్ భావజాలం, భావోద్వేగపూరిత భావజాలాన్ని కలిగి ఉండి మనుషులను రెచ్చగొట్టి నేనేదో ఒక వ్యవస్థ స్థాపించడానికి వచ్చాను, నేను ఒక పెద్ద రాజుని, మీరందరూ సేవకులు అన్నట్టుగా అతను మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఎవ్వరు కూడా హర్షించట్లేదు. యావత్ సమాజం కూడా ఖండిస్తుంది. ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు పాల్పడినా తీవ్రమైన శిక్షకి లోబడి ఉండాల్సిందే. వీళ్ళ మీద ఎలాంటి కఠిన శిక్షలు వేయడం జరిగింది సార్? ఇప్పుడు ఈ వ్యక్తి మీద సెక్షన్ 189 నుంచి 333, అదేవిధంగా 308 సబ్సెక్షన్ 5 115/2 352 351/3 190 BNS ఈ సెక్షన్స్ ప్రకారం ఈయన మీద నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే 333, 308 ఉందో తీవ్రమైనటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్స్ అవన్నీ కూడా అంటే 7 ఏళ్లకు పైబడి శిక్షకు అర్హుడిగా ఉన్నటువంటి సెక్షన్స్ ద్వారా చేయడం జరిగింది. నేనేమంటానంటే ఈ సెక్షన్స్ కాదు, ఇంకా కఠినమైన శిక్షలు విధించమని చెప్తాను. కేవలం ఆ ఒక్క వ్యక్తి ఒక్కడే కాకుండా రామరాజ్యం.netలో ఈ వీరరాఘవరెడ్డి అని ఎవరైతే ఉన్నారో అతను ఒక్కడే కాకుండా ఆయనతో పాటు పనిచేస్తున్న వ్యక్తులు, ఆయనకి ఎవరైతే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ఒక వ్యవస్థ ఉందో ఇమ్మీడియట్గా ఇప్పటికే దానికి మూలాలు లేకుండా తొలగించకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు
ఎదుర్కొంటారు. ఇప్పటికే వీళ్ళు చెప్పడం ఏంటంటే రంగరాజన్ గారి మీద మాత్రం కాదు, కొంతమంది వ్యక్తుల మీద కూడా ఇప్పటికే పార్టిసిపేట్ అంటే ఇటువంటి దాడులకి మేము ఆల్రెడీ పాల్పడి ఉన్నాం. కానీ వాళ్ళు భయపడో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఇప్పటికి కూడా మీడియా ముందు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి వాళ్ళు ఎక్కడ కూడా ఫిర్యాదు చేయకపోవడం వల్ల మనకి తెలియలేదు. కానీ ఈ ఒక్క సంఘటన ద్వారా తెలిసింది. అది కూడా నిన్న రంగరాజన్ గారు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే ఈ విషయం కూడా బహుశా తెలిసి ఉండకపోయిండొచ్చు, మెల్లమెల్లగా తెలిసి ఉండేదేమో. కానీ వాడు పాపం పండే రోజు వచ్చింది ఈరోజు. ఖచ్చితంగా ఇట్లాంటి కుహానా మేధావులు, కుహానా మత సాంఘిక శక్తులు ఇట్లాంటి ఔచిత్య కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడకూడదు. ఏది ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ప్రతిదీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మనందరం కూడా ప్రజాస్వామ్యవాదం, అందరం కూడా ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, స్వేచ్ఛా స్వాతంత్ర హక్కులు ఉన్నాయి. దాని ద్వారా మనం పోరాడుకోవాలి తప్పించి ఎవరో ఏదో చేస్తామని చెప్పి అంటే రంగరాజన్ గారు ఇంతకు ముందు ఏదో వేరే మతస్థులకు ఒక గోవుని ఇవ్వడం వల్ల ఈ యొక్క మేము పనిచేసామా అని చెప్తూ వాళ్ళు చేసిన అకృత్యం ఏదైతే ఉందో, రేపు పొద్దున బయట నడవాలంటే భయం, తిరగాలంటే భయం. వాళ్ళ ఏదైతే రామరాజ్యం వాళ్ళు ఒక ఎజెండా రాసుకున్నారో, వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం రాసుకున్నారో, ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరైతే పనిచేయకపోతారో వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ వెళ్తారు. సో ఇటువంటివి ప్రజాస్వామ్యంలో తగదు. ఎవరు చేసినా, ఏ మతస్థులు చేసినా, మన మతస్థులు చేసినా, హిందూ అనే ముసుగేసుకుంటే కుహానా మేధావులు ఎవరు చేసినా దీన్ని ఎవరు హర్షించరు. అంత అభిలషణీయం కూడా కాదు నాగరాజ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.